ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా నమోదుపై అపోహలు వద్దని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి పొంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి, పొంగనూరు నియోజకవర్గం సంబంధించి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా ఉన్నాను. మనకు అందరికీ తెలిసిందే, ఎలక్షన్ కమిషన్ వారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఎస్ఐఆర్ ఆల్రెడీ మనం స్టార్ట్ చేయడం జరిగింది. జూన్ 5th నుంచి షెడ్యూల్ స్టార్ట్ అయింది. అది 22 సెప్టెంబర్కి ఎండ్ అవుతుంది. అంటే జూన్ 5 నుంచి 15 వరకు బిఎల్ఓలకి ట్రైనింగ్స్, ఈఆర్ఓస్కి ఏఆర్ఓస్కి ట్రైనింగ్స్ ఇవి నిర్వహించడం జరిగింది. జూన్ 15 నుంచి అంటే ఈ నెల 15 నుంచి జూలై 14th వరకు ఎన్యూమరేషన్ ఫారమ్స్ అనేది మనం ఓటర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఆ ఎన్యూమరేషన్ ఫారం ముందు సమాచారం ఓటర్లు ఫిలప్ చేసిన తర్వాత అవి మళ్ళా రిటర్న్ చేసుకొని వాటిని డిజిటలైజేషన్ చేయడం జరుగుతుంది. అంటే మెయిన్గా మనకు ఎంతమంది అయితే ఓటర్స్ ఉన్నారో ఇక్కడ మనకు పొంగనూరు నియోజకవర్గం సంబంధించి 265 పోలింగ్ బూత్లకు గాను 2,40,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 2,40,000 మంది ఓటర్లకు కూడా ఎన్యూమరేషన్ ఫారమ్స్ అన్నీ రావడం జరిగింది. అది బిఎల్ఓస్ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఓటర్కి ఈ ఎన్యూమరేషన్ ఫారం అందజేయడం జరుగుతుంది. అంటే 2 కాపీలు మనం ఇచ్చున్నాము. 2 కాపీలు కూడా ఈ ఎన్యూమరేషన్ ఫారమ్స్ అనేది బిఎల్ఓలు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఎన్యూమరేషన్ ఫారమ్స్ డిస్ట్రిబ్యూషన్ మనకు 94% అయింది. డిస్ట్రిబ్యూషన్ అనేది కంప్లీట్ కావచ్చింది. ఇచ్చిన తర్వాత బిఎల్ఓస్ ప్రతి ఓటర్కి ఎన్యూమరేషన్ ఫారం గురించి తెలియజెప్పి, అంటే సింపుల్గానే ఉంటుంది దాంట్లో. అంటే ఇక్కడ ఏమంటే మనం ఆల్రెడీ మ్యాపింగ్ అనేది చేస్తున్నాం. అంటే మ్యాపింగ్ దేంతో అంటే ఎస్ఐఆర్ 2002 ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో మన దగ్గర, మనకు లాస్ట్ ఎస్ఐఆర్ 2002లో జరిగింది మన ఏపీలో. 2002 కాదు, అంతకంటే ముందు కూడా 7 సార్లు జరిగింది. మెయిన్గా మనకు ఎస్ఐఆర్ మనకు రెగ్యులర్గా ఎస్ఎస్ఆర్ జరుగుతుంది, స్పెషల్ సమ్మర్ రివిజన్ అని. ఈ ఇంటెన్సివ్ రివిజన్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఇప్పుడు మనకు 2002 తర్వాత ఇప్పుడు చేపట్టడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి అర్హుడైన ఓటర్ లిస్టులో నమోదు కావాలా, అనర్హుడైన ప్రతి ఓటును తొలగించాలనే ఈ ఉద్దేశంతోనే ఎస్ఐఆర్ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఈ గడిచిన 22 నెలల కాలంలో ఎన్నో మార్పులు జరిగినాయి. అంటే మనకు మ్యారేజ్ అయ్యి షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అలాగే కొన్ని డబుల్ ఎంట్రీలు అక్కడక్కడ ఉన్నాయి, చనిపోయిన వాళ్ళు ఓటర్లుగా ఉన్నారు, లేదా ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారు అనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ వారు మనకు ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అంటే సమగ్ర ఓటర్ లిస్టు తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ ఎస్ఐఆర్ అనేది చేపట్టడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ మనకు 94% ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫారమ్స్ గణన పత్రాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అవి ఫిలప్ చేసి కూడా రిటర్న్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో మనకేమంటే ఎక్కువగా రూరల్ ఓటర్సు, కొద్దిగా ఇల్లిటరేట్స్, చదువురాని వాళ్ళు ఉంటారు. కాబట్టి బిఎల్ఓలందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓటర్స్కి గైడ్ చేసి వాళ్ళ ఫారం ఎలా నింపాలా, ఏ విధంగా నింపాలా, ఏ కాలంలో ఏది నింపాలా అనేది వాళ్ళకి గైడ్ చేసి వాళ్ళకి అసిస్ట్ చేసి ఆ ఫారం నింపేదానికి కూడా వాళ్ళకి గైడ్ చేయాలని చెప్పున్నాము. దాంట్లో ఎన్యూమరేషన్ ఫారంలో కూడా ఆల్రెడీ ప్రీఫిల్డ్ అంటే పార్షియల్లీ ఫిల్డ్ ఫారం ఉంటుంది. ఇది అంటే ఆల్రెడీ వాళ్ళ పేరు ఉంటుంది, డీటెయిల్స్ అన్నీ, రిలేషన్ కానీ వాళ్ళ కాన్స్టిట్యున్సీ పార్ట్ నెంబరు, సీరియల్ నెంబర్ ఉంటుంది, ఓల్డ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫోటో ఉంటుంది. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే లాస్ట్ ఎస్ఐఆర్లో వాళ్ళ పేరు ఉంటే అది డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది ఎన్యూమరేషన్ ఫారం లెఫ్ట్ సైడ్, లేదా వాళ్ళ పేరు ఉంటే ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఓటర్ పేరు ఆ డీటెయిల్స్ రాస్తే సార్ లాస్ట్ ఎస్ఐఆర్ది. లేదు అనుకోండి, అతను 2002 తర్వాత జన్మించుంటే వాళ్ళ పేరెంట్స్ అంటే ప్రొజెనీ డీటెయిల్స్ రైట్ సైడ్లో వాళ్ళ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ డీటెయిల్స్ కానీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాని కింది భాగంలో ఓటర్ డీటెయిల్స్, ప్రజెంట్ ఓటర్ డీటెయిల్స్ రాసి ఇక్కడ సైన్ చేసి సబ్మిట్ చేసి చాలు. రీసెంట్ ఫోటో ఒకటి దానికి అఫిక్స్ చేయాలి. ఇందులో ఏమంటే చాలామంది మనకు తెలియదు కదా, ఎక్కడ లాస్ట్ ఇయర్ ఓటు ఉంటుంది, బట్ మాకు అది ఓటర్ కార్డు లేదని కానీ, లేదంటే ఉన్నా కూడా
ఆ వివరాలు తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. మనకు voters.eci.gov.in అని యాప్లో కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఈసీఐ నెట్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. అది కాకుంటే బిఎల్ఓ మన ఇంటి దగ్గరికి ఫారం కలెక్ట్ చేయని వచ్చినప్పుడు మన బిఎల్ఓ దగ్గర ఆల్రెడీ మనం మ్యాప్ చేస్తున్నాం. ఇక్కడ మనకి పొంగనూరు నియోజకవర్గం సంబంధించి ఆల్రెడీ మనకు 78% అంటే దాదాపు 80% ఓటర్స్ మ్యాప్ అయినారు ఆల్రెడీ. ఏది లాస్ట్ ఎస్ఐఆర్కి ఇప్పుడు ఓటర్ లిస్ట్కి మనకు 80% మంది ఓటర్స్ మ్యాప్ అయినారు. సో కాబట్టి బిఎల్ఓ దగ్గర కూడా డీటెయిల్స్ ఉన్నాయి. సో కాబట్టి ఆ ఫారం ఫిలప్ చేసి సబ్మిట్ చేస్తే బిఎల్ఓ దాన్ని తీసుకొని, అది క్యూఆర్ కోడ్ సిస్టమ్ ఉంటుంది, దాన్ని